విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలను ముందస్తుగా అరెస్టు చేసిన పోలీసులు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆర్చ్ వద్ద, గాంధీ విగ్రహం వద్ద భారీ ర్యాలీలు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించారు. కూర్మన్నపాలెం వద్ద ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నిర్వహిస్తున్న దీక్షా శిబిరం 1500 రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో విశాఖలో భారీ ర్యాలీ, కూర్మన్నపాలెం ఆర్చ్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ ఆందోళన పిలుపులో భాగంగా ముందస్తు చర్యల్లో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉద్యమకారులను అణచివేసే కార్యక్రమాన్ని యాజమాన్యం చేపట్టింది. కూర్మన్నపాలెం ఆర్చ్ వద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 1500 రోజులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఉక్కు కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు ఆందోళనకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ పోలీసులు అనుమతిని నిరాకరించారు. దీంతో కార్మిక సంఘాల నేతలను పోలీసులు నిర్బంధించారు. ఎన్ని నిర్బంధాలు చేపట్టినా ఉద్యమం ఆగదని నేతలు హెచ్చరించారు. అనంతరం కూర్మన్నపాలెం ఆర్చ్ వద్ద రిలే నిరాహార దీక్ష శిబిరం వద్దే నేతలంతా మహాధర్నాకు దిగారు. మరోవైపు అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ జీవీఎంసీ వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ ఏమాత్రం సరిపోదని, పూర్తిస్థాయి ఉత్పత్తితోనే ఉక్కు ప్రగతి సాధిస్తుందని కార్మిక సంఘాల నేతలు తెలిపారు. సిపిఎం కార్పొరేటర్ గంగారావు, సిఐటియు గౌరవ అధ్యక్షుడు అయోధ్యరాం, నీరుకొండ రామచంద్రరావు, శ్రీనివాసరావు, నిర్వాసిత సంఘం నాయకులు మీడియాతో మాట్లాడారు. కేంద్రం నిధులు ఇచ్చి గంటలోనే బ్యాంకులకు అప్పుగా జమ చేసుకుందని, దీనివల్ల స్టీల్ ప్లాంట్కు ఒరిగిందేమీ లేదన్నారు. మరోవైపు కార్మిక సంఘాల నేతలపై యాజమాన్యం కక్ష సాధింపు చర్యలకు దిగుతూ షోకాజ్ నోటీసులు జారీ చేయడాన్ని తాము తీవ్రంగా పరిణామిస్తున్నామన్నారు. ఈ నోటీసులు వెంటనే రద్దు చేయాలని, స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని, పూర్తిస్థాయి ఉత్పత్తికి సహకరించాలని, సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. మేము ప్యాకేజీ ఇచ్చాం కాబట్టి మీరు ఏ ఉద్యమాలు, పోరాటాలు, ఆందోళన చేయకూడదు. మీరు వీటినన్నిటిని కూడా పూర్తిగా పక్కన పెట్టేసి మా ప్రభుత్వానికి సహకరించాలని రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్కి ఆదేశాలు జారీ చేస్తుంది. ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇచ్చినట్లు ఇచ్చారు ప్యాకేజీ 11,440 కోట్ల రూపాయలు. ఇంకా అందులో ఇంకో 3,500 కోట్ల రూపాయలు ఇంకా ఇవ్వలేదు. ఇచ్చినటువంటి ఈ డబ్బును కూడా ఇచ్చినట్లు ఇచ్చి గంటలోపే మరలా తిరిగి బ్యాంకులకి జమేసుకున్నారు అప్పుల కింద. మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు కోరుకుంటుంది ఏమిటి? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ నుంచి, స్ట్రాటజిక్ సేల్ నుంచి ఉపసంహరించే ప్రకటన చేయమన్నారు. దీన్ని సెయిల్లో కలపమంటున్నారు. అలాగే దీనికి అవసరమైనటువంటి సొంత ఇనుప ఖనిజాన్ని, గనుల్ని కేటాయించమని డిమాండ్ చేస్తున్నారు. పవర్ ప్లాంట్ కార్మిక రికవరీ చేసిన పవర్ ప్లాంట్ 600 కోట్లు ఇంకా కంపెనీ ఉండిపోయింది. నిజంగా వాళ్ళకి పిఎఫ్ యాక్ట్ ప్రకారం వాళ్ళు సీఎంని అరెస్ట్ చేయొచ్చు, మన స్టీల్ ప్లాంట్ తాలూకా అకౌంట్ సీజ్ చేయొచ్చు, ఆస్తులు జప్తు చేయొచ్చు. అయినా వాళ్ళు గవర్నమెంట్ కంపెనీ అని చెప్పి ఆలోచిస్తూ వాళ్ళు 10 నెలలుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు, పిఎఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా. అలాగే కార్మికుల దగ్గర రికవరీ చేసిన థిఫ్ట్ లోన్స్ కూడా సుమారు 60 కోట్లు కంపెనీ వాడేసుకుంది. 3 నెలల పెట్టి జీతాలు ఇవ్వట్లేదు పర్మనెంట్ ఎంప్లాయీస్ కి, 4 నెలల పెట్టి కాంట్రాక్ట్ జీతాలు ఇవ్వట్లేదు. అది కాకుండా 1120 మందిని విఆర్ఎస్ లో పంపిస్తున్నారు. అలాగే సంవత్సరానికి 12 మంది రిటైర్ అవుతున్నారు. ఈ స్టీల్ ప్లాంట్ 7.3 మిలియన్కి ఉత్పత్తి చేయాలి అంటే మీరు ఈ స్టీల్ ప్లాంట్ కి ఇంకా మ్యాన్ పవర్ అవసరం. 5,000 పోస్టులు ఉన్నాయని పార్లమెంట్ లోనే మంత్రి గారు చెప్పారు, గత మంత్రి గారు. కానీ అవన్నీ వదిలేసి ఉన్న ఎంప్లాయీస్ ని తగ్గించేసి, కాంట్రాక్ట్ కార్మికులు తొలగించేసి, ఒక కార్మికులు జీతాలు ఇవ్వకుండా నిజంగా మీ ఎన్డీఏ కూటమిని అడుగుతున్నాం మేము, ఏం ఉపయోగపడినట్టు మీరు ఏం చేశారు ఈ స్టీల్ ప్లాంట్ అని అడుగుతున్నాం మేము మీ ప్యాకేజ్ స్వాగతాన్ని ఇస్తున్నాం. దాని ప్యాకేజ్ ఇవ్వద్దని అంటలేదు మేము. ఎందుకంటే వెంటిలేటర్ ఉన్న దానికి ఆ ప్యాకేజ్ ఇచ్చి కొంచెం బ్యాంకులకి ఎన్సీఎల్టీ వెళ్ళకుండా, ఎన్సీఎల్టీకి వెళ్తే గవర్నమెంట్ కంపెనీ ఎవరికి వెళ్తుంది? రాష్ట్రపతి వేస్తారు. అంటే మీ గవర్నమెంట్ కే మీకు మైనస్ కాబట్టి మీ డబ్బులు ఇచ్చి ఆ బ్యాంకులో లోన్ తీసుకున్నారు తప్ప ఇక్కడ కార్మికుల ఉన్న జీతాలు కానీ, ఉత్పత్తి పెంచడానికి కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పి మేము చెప్తూ, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసులో కూడా జేఏసీ ఆధ్వర్యంలో అన్ని కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. మనం ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఈరోజు కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించి, అదేవిధంగా విఆర్ఎస్ ఇచ్చి 1100 మందిని తొలగిస్తే
ఈ స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా నడుపుతారు, ఏ విధంగా నడిపి స్టీల్ ప్లాంట్ని మనం బతికిస్తాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని 11,000 కోట్లు ఇస్తే ఆ డబ్బుల్ని మీరు వృధా చేస్తూ ఆ డబ్బులతో మీరు ఏ విధంగా చేయాలనే ఆలోచన మీకు లేకుండానా? ఈరోజు స్టీల్ ప్లాంట్లో కోల్ ఉందా లేదా రా మెటీరియల్ ఉందా? ఈ డబ్బులు తీసుకెళ్లి ఎంప్లాయీ వెల్ఫేర్ చూసామా? ఇలాంటివి ఏవి కూడా మీరు ఆలోచించుకుంటా స్టీల్ ప్లాంట్లు బకాయిలు ఉన్నాయని బకాయిలు తీరిస్తే ఈరోజు గవర్నమెంట్ చేసిన సాయాన్ని మీరు వృధా చేస్తూ మేనేజ్మెంట్ యొక్క వైఫల్యాన్ని కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించే పనిగా ప్రక్రియగా మీరు చేస్తే ఈ విధంగా నడుపుదామనే ఆలోచన ఉన్నవాళ్ళు మీరు. ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, శ్రీభక్త గారు కూడా వచ్చి మేనేజ్మెంట్ కి చెప్పగా ఈ 4,000 మందిని కూడా తీసుకున్నారు డ్యూటీలోకి. ఇప్పుడు మళ్ళీ 250 మందిని తీసేస్తుంటే కార్మికులు ఎలా బ్రతుకుతారు సార్? మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని మేనేజ్మెంట్ కి గట్టిగా చెప్పాలండి. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చదువుకొని ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నామని చెప్తున్నారండి. మా ప్రాణాలను ఇచ్చి సర్వస్వం కోల్పోయిన నిర్వాసితులమే, మా భూములు ఇచ్చేసాము, మేము ఏడ్తిని బ్రతకాలనేసి ఇక్కడ మా ఉద్యోగాలు లేకపోగా సరికదా కూలి పనులు తీసేస్తున్నారండి. ఈ కూలి పనులు తీసేస్తే మేము ఎలా బ్రతకాలి? మేనేజ్మెంట్ కి ఈ ప్రభుత్వం గట్టిగా చెప్పి మా తీసేసిన కార్మికుల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కోరుకుంటున్నాం సార్. 1492 రోజులుగా రిలే నిరాహార దీక్షలు, నిరసన కార్యక్రమాలు, ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ తరఫున అన్ని రాజకీయ పార్టీలు అలాగే ట్రేడ్ యూనియన్లు కలిపి పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లోని, మండల హెడ్ క్వార్టర్స్ లోని కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలి. అలాగే సేయిల్లో విలీనం చేయాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి మైన్స్ కేటాయించాలి. ఏదైతే ప్యాకేజ్ అనౌన్స్ చేశారో ఆ ప్యాకేజీని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తికి సంబంధించిన ఇవ్వాలని చెప్పి కోరుతూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా కూర్మాన్పాలెం ప్రధాన కూడలి స్టీల్ ప్లాంట్ జంక్షన్ లో ఈ రోజు ఉదయం నుంచి కూడా నిరసన కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చిందో రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గాజువాక వచ్చి, గాజువాకలో ఇది మహోన్నతమైన కంపెనీ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ త్యాగాలు, పోరాటాలు, బలిదానాల ద్వారా వచ్చింది. ఈ పరిశ్రమను గత ప్రభుత్వాలు విస్మరించినాయి. నేను దీన్ని కాపాడుతాను, దీన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. చరిత్ర నిలబడాలంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిలబడాలని చెప్పి ఆయన నొక్కి వక్కాణించారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా నేతలను ముందస్తుగా పోలీసులు నిర్బంధించారు. వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. కూర్మన్నపాలెం వద్ద ర్యాలీ, ధర్నాకు అనుమతి లేకపోవడంతో దీక్షా శిబిరం వద్దే నేతలందరూ ఉద్యమించారు.